హలో ఎవ్రీవాన్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పాయింట్ ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వాలని రూల్ లేదు. కనెక్ట్ అయితే తీసుకోండి. కనెక్ట్ అవ్వకపోతే కూడా మీకు సంబంధించిన మెసేజ్ కాదు. అది వేరే వాళ్ళకి సంబంధించిన మెసేజ్ అనుకోవచ్చు. ఓకే. సో, ప్రెజెంట్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, ఎలాంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నారు అనేది ఈరోజు చూద్దాము. మేబీ ఈ పర్సన్ మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ పర్సన్‌తో ఎట్ ప్రెజెంట్ మీకు కాంటాక్ట్ కానీ, నో కాంటాక్ట్ కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉండుండొచ్చు. కానీ ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ మీ విషయంలో ఎలాంటి ఫీలింగ్స్‌తో ఉన్నారు, ఎలాంటి ఎనర్జీ క్యారీ చేస్తున్నారు అనేది చూద్దాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూద్దాము మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో మీకోసం. పర్సన్ అంటే ఎవరైనా అవ్వచ్చండి. ఎవరో ఒక పర్సన్ నేమ్ అయితే తలుచుకొని వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి మీరు ఈ రీడింగ్ చూడొచ్చు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్ పర్సన్స్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు వాళ్ళ పార్ట్నర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. I wish you can forgive me. I know you still love me. I can feel it. You loved money more than me. I can't move on how hard I try. I was heartbroken when you left. We deserve a second chance. It took me long to fall love again. Why I can't move on just the way you did so easily. సో ఇక్కడ మూవ్ ఆన్ అని ఈ రెండు కార్డ్స్ మూవ్ ఆన్ ఎనర్జీని చూపిస్తుంది. ఐ వాజ్ ఇన్మెచ్యూర్డ్ ఎట్ ద టైమ్. సో మీరు తనకి ప్రపోజ్ చేసినప్పుడు కానీ, మీతో ఉన్నప్పుడు కానీ ఈ పర్సన్ చాలా ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ. మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే మీరు తనని క్షమించాలి అని తను కోరుకుంటున్నారు. ఎందుకు క్షమించాలి అని కోరుకుంటున్నారు? ఏం మిస్టేక్ చేశారు వాళ్ళు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇక్కడ ఎందుకు వీళ్ళు క్షమించాలి అని కోరుకుంటున్నారంటే మీకొక క్లారిటీ ఇవ్వలేదు. మీరు ఏమడిగినా ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వలేదు, కమిట్మెంట్ ఇవ్వలేదు. సో, ఏమడిగినా మీతో గొడవ పడేవాళ్ళు, మీతో ఆర్గ్యూ చేసేవాళ్ళు, మీతో ఫైట్ చేసేవాళ్ళు, మీకేమీ క్లారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. సో, మీ మీద ఈ పర్సన్ డామినేట్ చేసేవాళ్ళు, అసలు ఎమోషనల్ లెస్‌గా ఈ పర్సన్ బిహేవ్ చేసేవాళ్ళు. ప్రతిదానికి మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడము, మిమ్మల్ని హర్ట్ చేయడము అట్లా మాట్లాడేవాళ్ళు. సో, మూన్ ఎనర్జీస్ మేబీ ఇక్కడ సంథింగ్ సెపరేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. తప్పు తనదైనా సరే ఇక్కడ మీ మీద ఈ పర్సన్ నింద వేసి మీ నుంచి దూరం అయిపోయారు. దానికి ఇప్పుడు నువ్వు నన్ను క్షమించు, నాకు తెలుసు మిస్టేక్ నా వైపు నుంచే జరిగింది అని
బట్ అది నేను ఒప్పుకోలేక నేను నీ మీద నింద వేశాను. నిన్ను అన్నాను, నిన్ను బాధ పెట్టాను, నిన్ను హర్ట్ చేశాను. నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం నేను నీ మీద నిందలు వేశాను, నిన్ను హర్ట్ చేశాను, నిన్ను బాధ పెట్టాను. అదే చెప్తున్నారు. నేను కావాలని చేయలేదు. సో, ఏదో తెలియక ఊహించేసుకొని ఎవరో లేనిపోని మాటలు ఇక్కడ మీ మీద చెప్పడం వల్ల ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి సెపరేషన్ అయిపోయారు. సో, సీక్రెట్ రిలేషన్‌షిప్ అయినా అయ్యుండొచ్చు మీకు మీ పర్సన్‌కి. సో, ఇప్పుడు మీ పర్సన్ అయితే మీకోసం సీక్రెట్‌గా ఏడుస్తున్నారు. బయటికి చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళ బాధ. ఆహ్, అందుకే నువ్వు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను అనే ఎనర్జీలో ఇప్పుడున్నారు. సో, ఎట్ ప్రెజెంట్ మీరు ఈ పర్సన్‌తో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో ఉండొచ్చు. తప్పు తనదని తెలిసినా కూడా ఇక్కడ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. మిమ్మల్ని హర్ట్ చేశారు. బాధ పెట్టారు. మీకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ తీసుకొచ్చారు. సో, నువ్వు నన్ను క్షమిస్తావా అని అనుకుంటున్నాను అని అందుకే చెప్తున్నారు. ఈగో యాటిట్యూడ్‌కి వెళ్ళి మిమ్మల్ని హర్ట్ చేశారు. మిమ్మల్ని బాధ పెట్టారు. ఐ నో యూ స్టిల్ లవ్ మీ. ఐ కెన్ ఫీల్ ఇట్. సో, ఆ పర్సన్ ఇంత మిస్టేక్స్ చేసినా, ఇంత హర్ట్ చేసినా, ఇంత బాధ పెట్టినా, మీకింకా తన మీద ప్రేమ ఉంది. నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదు అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. నేను అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. 3 ఆఫ్ వాండ్స్. ఐ నో యూ స్టిల్ లవ్ మీ. ఐ కెన్ ఫీల్ ఇట్. ఎందుకు వీళ్ళు ఇది చెప్తున్నారు అంటే, మీరు తన కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి ఇప్పుడు ఈ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. మీకోసం తను ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మేబీ మీతో కమ్యూనికేట్ చేయొచ్చు. మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. లేకపోతే మిమ్మల్ని వచ్చి కలిసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇప్పటిదాకా ఈ పర్సన్ ఎదురు చూసి మీరింకా తనని లవ్ చేస్తున్నారని తను తెలుసుకొని మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని వచ్చి కలవాలి లేకపోతే మీతో మాట్లాడాలి. సో, మీ గురించి ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. సో, దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. మీతో ఫ్యూచర్‌లో ఉంటే బావుంటుందా లేదా అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఆ పర్సన్‌కి నిజంగా మీరంటే లవ్ ఉందా? మీ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అండ్ వాళ్ళది లవ్వా? లేకపోతే అట్రాక్షనా? ఎందుకు మిమ్మల్ని కేర్ చేయట్లేదు? ఆహ్, ఫర్దర్‌గా ఆ పర్సన్ మీతో కాంటాక్ట్ చేస్తారా? లేదా? ఆ పర్సన్ కాల్ చేస్తారా? లేదా? వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ఎట్ ప్రెజెంట్? వాళ్ళేం ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీరంటే? సో, మీ జాబ్ కోసం కానీ, హెల్త్ వైస్ కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కానీ, మ్యారేజ్ విషయం కానీ, సో, దేని రిలే దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా కన్సల్ట్ అవ్వాలి అంటే గనక వాట్సాప్‌కైతే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఈ పర్సన్ ఇంకా స్టిల్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. మీరు తనని లవ్ చేస్తున్నారని తను అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు కమ్యూనికేషన్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మేబీ మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. అండ్ మీరు కొన్నిసార్లు ఏంటంటే పాస్ట్‌లో మీరు మెసేజ్ ఆర్ కాల్ చేసినా కూడా ఈ పర్సన్ మీ మెసేజ్ చూడకపోవడం కానీ, కాల్ చేసినా కూడా ఆన్సర్ చేయకపోవడం గానీ, మీ మెసేజెస్ డెలివర్ అయినా వాళ్ళు అది ఓపెన్ చేసి చూడకపోవడం కానీ, సో, ఇలాంటి ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. యూ లవ్డ్ మోర్ మనీ దాన్ మీ. ఎందుకు అంటున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్ క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారు. నీకు నాకన్నా మనీనే ఎక్కువైపోయాయా? ఎట్ ప్రెజెంట్ మీరు కూడా మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఏంటి అనేది మీ పర్సన్‌కి చూపించట్లేదు.
మీ పర్సన్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది చూపించట్లేదు. తప్పకుండా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేస్తారు. అండ్ బ్యాలెన్స్ తీసుకొస్తారు. ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ దాచుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. హైడ్ చేస్తున్నారు. బట్ తప్పకుండా ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అయితే చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌లో హీలింగ్ తీసుకురావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ ఆహ్, ఇవన్నీ ఉండుండొచ్చు. బట్ ఈ పర్సన్ హీలింగ్ అయితే తీసుకురావాలి. సిట్యుయేషన్‌ని బెటర్ చేయాలి. హీలింగ్ అయితే తీసుకురావాలి అని కోరుకుంటున్నారు. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. సో మీ పర్సన్ ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా మీ నుంచి అవ్వలేకపోతున్నారు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో మీరు గుర్తొస్తున్నారు. మీ మెమరీస్ గుర్తొస్తున్నాయి. మీ ప్రేమ గుర్తొస్తుంది. మీ ఎఫెక్షన్ గుర్తొస్తుంది. మీ మదర్లీ నేచర్ గుర్తొస్తుంది. కాబట్టి వీళ్ళు ఎంత మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా మీ మెమరీస్ వల్ల ఈ పర్సన్ మీకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. హర్మిట్ మోడ్‌లో ఉంటున్నారు. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మీ ఫోటోస్ చూస్తున్నారు. మీ పిక్స్ చూస్తున్నారు. మీ మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. ఎలా మూవ్ ఆన్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఒంటరిగా ఉంటున్నారు. ఎవరితోనూ ఏం మాట్లాడట్లేదు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. మూవ్ ఆన్ అవ్వాలని ట్రై చేసినా అవ్వలేకపోతున్నారు. దారి దొరకట్లేదు. అప్రోచ్ అవ్వాలా? లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా? అనేది కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. సో, ఎలోన్‌గా ఉండాలనుకుంటున్నారు. 8 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఇక్కడ మీరేమో వాళ్ళని వదిలేసి మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. ఎందుకంటే ఆ పర్సన్ మీకు ఇప్పటిదాకా ఎలాంటి లవ్ కానీ, ఎమోషన్స్ కానీ సర్వ్ చేయలేదు మీకు. ఎలా మిమ్మల్ని వద్దు అని చెప్పి ఆపాలో కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఎందుకంటే తనేమన్నా ఇచ్చుంటే గనక మీరు మూవ్ ఆన్ అయిపోతున్నా కూడా వద్దు అని ఆపేవాళ్ళు. కానీ తనేమీ సర్వ్ చేయలేదు. ఈగో యాటిట్యూడ్ తప్ప తను ఏం చేయలేదు. మీకోసం ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయలేదు. ఎమోషనల్‌గా మీకు సపోర్ట్‌గా నిలబడలేదు. సో, తను ఏమీ చేయలేకపోతున్నారు. మీరు వెళ్ళిపోతున్నా కూడా వద్దని ఆపలేకపోతున్నారు. ఇప్పటిదాకా మీరు ఈ పర్సన్ కోసం, ఈ రిలేషన్‌షిప్ కోసం మీరు హార్డ్ వర్క్ చేశారే కానీ, ఆ పర్సన్ తన సైడ్ నుంచి తను ఏమీ ఎఫర్ట్స్ పెట్టలేదు. మీరు ఎఫర్ట్స్ పెట్టినంతగా మీరు ఒక 80% పెడితే, ఆ పర్సన్ జస్ట్ 20% మాత్రమే పెట్టారు. బికాజ్ ఆఫ్ తన లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, తన సిట్యుయేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు తనకి దూరంగా వెళ్ళిపోతున్నారు అని ఈ పర్సన్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అది వాళ్ళకి అర్థమవుతోంది. ఐ కాంట్ మూవ్ ఆన్ హౌ హార్డ్ ఐ ట్రై. వీళ్ళెంత ప్రయత్నించినా కూడా వీళ్ళు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. ఎలా మూవ్ ఆన్ అవ్వాలో కూడా రీజన్ దొరకట్లేదు. మార్గం దొరక్క ఈ పర్సన్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. డిప్రెషన్‌లో ఉంటున్నారు. మిమ్మల్ని వద్దు అని ఆపలేరు. ఎందుకంటే వాళ్ళేం చేయలేదు కాబట్టి. వాళ్ళు మీతో అంతగా ప్రేమ చూపించలేదు కాబట్టి. బట్ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని వద్దు అని ఆపలేకపోతున్నారు. ప్రేమ ఉంది. లేదు అనేది కాదు. సో, సిట్యుయేషన్స్ అయ్యుండొచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యుండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. సొసైటీ ఇష్యూస్ అయ్యుండొచ్చు. సర్కమ్‌స్టాన్సెస్ అయ్యుండొచ్చు. ఎంత టైం నేను వెయిట్ చేస్తాను? ఎన్ని ఛాన్స్‌లని ఇస్తాను? ఎంత మీరు డౌన్ టు ఎర్త్ అయ్యి ఈ పర్సన్‌తో మాట్లాడాలి. ఈ పర్సన్‌తో కనెక్ట్ అయ్యాను. వదులుకోవడం ఇష్టం లేదు అని మీరు ఎంత అడ్జస్ట్ అవుతున్నా ఈ పర్సన్ మీకేమి ఇవ్వలేదు. సో, ఇదంతా ఎందుకని మీరు మీ లైఫ్‌లో మీ గోల్స్ మీద కానీ, మీ ఫ్యూచర్ మీద కానీ టార్గెట్ చేసుకుంటూ మీరు మీ లైఫ్‌లో ముందుకెళ్తూ ఉంటే ఎలా ఆపాలో అర్థం గాక నేను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను అని వెయిట్ చేస్తున్నారు.
ఐ వాజ్ హార్ట్ బ్రోకెన్ వెన్ యూ లెఫ్ట్. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు దూరం అయిపోయిన తర్వాత ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్లో ఉన్నారంట. చూడండి, 2 ఆఫ్ కప్స్. మీరు తనని వదిలేసి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే వెళ్ళిపోయారు. చాలా బాధలోకి, హార్ట్ బ్రేకెన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఈ పర్సన్ మళ్ళీ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. హీలింగ్ రావాలి అనుకుంటున్నారు. ఈ సిచ్యువేషన్లో మీ ప్రేమ కావాలనుకుంటున్నారు. అండ్ మీకు తనకి మధ్య ఉన్నది సోల్మేట్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, బ్యాలెన్స్ కావాలి. మీరెంత ప్రేమిస్తున్నారో ఆ పర్సన్ కూడా అంతే ప్రేమ ఇవ్వాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో మేబీ ఈ పర్సన్ రియలైజ్ అయ్యి ఉండొచ్చు. సో చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా బ్యాలెన్సే చూపిస్తుంది. ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు, మీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు. సో మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీతో ఉన్న ఈ బాండింగ్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు. వీ డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్. సో మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చు అని కోరుకుంటున్నారు. ఆ ఎనర్జీలో ఉన్నారు. దూరం అయిపోతే ఏంటి, గ్యాప్ వస్తే మాత్రం ఏంటి, ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవచ్చు కదా అనేది పర్సన్ ఫీలింగ్ అనమాట. మళ్ళీ మనం కలిసి హ్యాపీగా ఉందాం, ఎంజాయ్ చేద్దాం, రీయూనియన్ అవుదాం, సెలబ్రేట్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. అందుకే చెప్తున్నారు వీ డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్. మళ్ళీ మనం సెకండ్ ఛాన్స్ తీసుకుందాం. ఈసారి గతంలో కాదు, మంచిగా ఉందాం. ఇది చూడండి, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా మీ ఇద్దరు వచ్చి సెపరేషన్ అయి ఉండొచ్చు. సో ఒక్కొక్కరి సిచ్యువేషన్లో ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క రీజన్ అయి ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం అని చూపిస్తుంది. వీ డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్. మళ్ళీ మనం హ్యాపీగా ఉందాం, మళ్ళీ మనం ఒకరితో ఒకరు లవ్ షేర్ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, యూనియన్ అవుదాం. అని ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా ఎక్సైటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్. సో ఈ పర్సన్ మళ్ళీ ప్రేమలో పడడానికి చాలా టైం పట్టిందంట. సో నాకు తెలిసి ఈ పర్సన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే ఈ పర్సన్ పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఎనర్జీ ఏదైనా ఉండుండొచ్చు. మేబీ ఈ పర్సన్ ఏంటంటే ప్రేమ మీద నమ్మకమే కోల్పోయారు. మేబీ అది రీల్స్ చూస్తూ అయినా అయి ఉండొచ్చు. అంటే సెల్ఫ్లెస్గా నేను లవ్ ఇచ్చినా కూడా ఎవరు అర్థం చేసుకోరు. ప్రేమ మీద నమ్మకం కలిగి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ పర్సన్లో స్టార్ట్ అవ్వడానికి నాకు తెలిసి ఇంత టైం పట్టుండొచ్చు. గ్యాప్ మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఉండొచ్చు. ఇట్ టుక్ మీ లాంగ్ టు ఫాల్ లవ్ అగైన్, అందుకే చెప్తున్నారు. ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ బ్యూటీకి కానీ అట్రాక్ట్ అవుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని ప్రేమించడానికి, మీ ప్రేమలో పడడానికి ఈ పర్సన్కి ఇంత టైం పట్టింది అంట. మేబీ పాస్ట్లో ఈ పర్సన్ ఏమైనా సెల్ఫిష్గా కూడా ఉండుండొచ్చు. అన్ని విషయాలు షేర్ చేసుకోకుండా కొన్ని విషయాలు హైడ్ చేసి, కొన్ని విషయాలు రివీల్ చేసి, సో ఇట్లా ఏమైనా చేస్తూ ఉండొచ్చు. సో మీకు అబద్ధం చెప్పి ఉండొచ్చు, హర్ట్ చేసి ఉండొచ్చు, మోసం చేసి ఉండొచ్చు. ఇక్కడ మూన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి.
సో, సీక్రెట్ థింగ్స్ ఏదో ఉన్నాయి. సో, మూన్ విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్ చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టి ఉండొచ్చు. వై ఐ కాంట్ మూవ్ ఆన్ జస్ట్ ద వే యూ డిడ్ సో ఈజీలీ. సో, చెప్తున్నాను కదా, నేనెందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా, నువ్వు మూవ్ ఆన్ అయినంత ఈజీగా నేనెందుకు అవ్వలేకపోతున్నా, నాకెందుకు ఇంకా నువ్వు కావాలి, నీ ఫ్రెండ్‌షిప్ కావాలి, నీ ప్రేమ కావాలి అని నాకెందుకు అనిపిస్తుంది? నేనెందుకు అవ్వలేకపోతున్నాను అని ఈ పర్సన్ బాధపడుతున్నారు. నేనెందుకు ఇంకా వెయిట్ చేస్తున్నా? నేనెందుకు నీ కోసం ఎదురు చూస్తున్నా? నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. సన్ ఏ పర్సన్ మీతో హ్యాపీగా ఉండడం కోసం మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మీరే వస్తారు తన లైఫ్‌లోకి. తనని అర్థం చేసుకుంటారు. మళ్ళీ మీ ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు అనే హోప్‌తో ఇంకా ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అంటే గనక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.